ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆదిత్య ఉదయం యొక్క ప్రాముఖ్యత, ఈ ఆదిత్య ఉదయాన్ని పాటించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. మామూలుగా జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఉపాధి, ఉద్యోగం ఏదైనా జీవితంలో బతకడానికి కావాల్సిన ఆధారం ఒకటి తప్పనిసరి. కానీ కొంతమందికి ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఉద్యోగం లభించదు, ఉపాధి లభించదు. ఏ పని చేస్తామన్నా ఆ పనిలో వారు ముందుకు వెళ్ళలేరు. వ్యాపారం చేసి వ్యాపారంలో నష్టాలు వచ్చి పోవడము, ఉద్యోగం చేస్తామంటే సరైన ఉద్యోగం లభించకపోవడము, ఉద్యోగం లభించినా ఎక్కువ కాలం చేయకపోవడము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవడము, ఉద్యోగం చేసే సంస్థల్లో కూడా అధికారుల చేత ఇబ్బందులు పడడము, ఇలాంటి అనేక సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఇబ్బందులన్నీ తొలగడానికి గాను ప్రతి ఒక్కరు కూడా సూర్యభగవానుడిని ఆరాధిస్తే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. సూర్యభగవానుడు కారకత్వాల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి, వృత్తికి కారకుడవుతాడు. ఏ పని చేయాలన్నా మనిషికి సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం ఉండాలి. జాతకంలో సూర్యభగవానుడు యొక్క స్థితి బాగుంటే జీవితంలో ఎల్లేని అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా సూర్యగ్రహం జాతకాల్లో మేషరాశిలో ఉచ్చస్థితిని పొందుతుంది, తులారాశిలో నీచస్థితి పొందుతుంది. ఎవరికైతే జాతకంలో సూర్యభగవానుడు కేంద్ర కోణాల్లో కూడా, కేంద్రాలంటే 1, 4, 7, 10 స్థానాలు అవుతాయి. అలాగే లగ్నం నుంచి కోణాలంటే 1, 5, 9 స్థానాలు అవుతాయి. ఈ స్థానాల్లో కూడా కనుక సూర్యభగవానుడు ఉన్న లేదా మిత్రక్షేత్రాలైన మేష, వృశ్చికాలు, సింహము, కర్కాటకము, అలాగే ధనుర్మీనాల్లో ఒకట కనుక సూర్యభగవాను స్థితి ఉంటే మంచి ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఎలాంటి కష్టం లేకుండా వృద్ధిలోకి వస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రాజకీయాల్లో ఉంటే మంచి పదవులు, ఉద్యోగాల్లో ఉంటే మంచి అధికార దర్పము, అధికార హోదా, క్రమశిక్షణ ఉండడమే కాకుండా మనిషి జీవితంలో చాలా ఎదుగుదల ఉంటుంది. కానీ ఇదే సూర్యభగవానుడు కనుక నీచ స్థితిలో అంటే తులారాశిలో ఉన్న, బాధక స్థానాల్లో ఉన్న, చరరాశులకు బాధక స్థానాలు 11 స్థానం అవుతుంది. స్థిరరాశులకు బాధక స్థానాలు 9వ స్థానం అవుతుంది, అంటే భాగ్యస్థానము. అలాగే దుస్సభ రాశులకు 7వ స్థానాలు 7వ స్థానం బాధక స్థానాలు అవుతాయి. ఈ స్థానాల్లో కనుక సూర్యభగవానుడు ఉంటే తండ్రి వల్ల ఇబ్బందులు, తండ్రి లేకపోవడము, తండ్రికి దూరంగా ఉండడము, లేదా ప్రభుత్వ ఉద్యోగం రావడంలో ఇబ్బందులు. అలాగే ఈ సూర్యభగవానుడు ఏ నక్షత్రాల్లో ఉన్నా కూడా అవి స్వనక్షత్రాలు అయితే, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉంటే చాలా త్వరగా జీవితంలో వృద్ధిలోకి వస్తారు. మంచి ఉద్యోగంలో వస్తుంది, మంచి ఉపాధి వస్తుంది. వ్యాపారం చేసి వ్యాపారంలో మంచి పేరు వస్తుంది. ఇప్పుడు రిలయన్స్ అంబానీ లాగా కోట్లకు పడగెత్తారు ఇలాగా. కానీ అదే సూర్యభగవానుడు మకర కుంభాల్లో ఉన్న శని నక్షత్రాలు అయిన పుష్యమి, అనురాధ, ఉత్తరభాద నక్షత్రంలో ఉన్న శుక్ర నక్షత్రాలైన శుక్ర నక్షత్రాల్లో ఉంటే లభిస్తుంది ఉద్యోగాన్ని. ఏ ఉద్యోగాన్ని సరిగ్గా చేయలేడు. భరణి, పూర్వపులకుని నక్షత్రమైనప్పటికీ పూర్వాషాఢ నక్షత్రాల్లో కూడా సూర్యభగవానుడు ఉంటే ఏ ఉద్యోగం చేస్తా, చాలా ఉద్యోగాలు చేస్తారు కానీ మార్పులు చేస్తుంటారు. ఎక్కడ నిలకడగా ఉండదు అక్కడ. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉండేవారు. అలాగే నీచ స్థితిలో తులారాశిలో సూర్యభగవానుడు ఉన్న షష్టాష్టమ వేయాలంటే 6, 8, 12 స్థానాల్లో కూడా లగ్నాత్ను సూర్యభగవానుడు పడిన స్థితి పొందినా కూడా జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక అసంతృప్తితో జీవితం గడుస్తుంది. ఇలాంటి వారంతా కూడా ఈ చిన్న ప్రక్రియ చేయడం ద్వారా, ఈ సూర్యభగవానుడికి సంబంధించిన ఆదిత్య ఉదయ పారాయణం ప్రతిరోజు సూర్యోహరాలో చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభించి జీవితంలో ఎదుగుదల ఏర్పడుతుంది. వారికి మంచి జీవితం లభిస్తుంది. దీన్ని నమ్మకంతో, భక్తితో తప్పకుండా చేయాలి. రాత్రి జంబులో నీళ్లు ఉంచుకొని ఉదయమే లేచి సూర్యభగవానికి అర్ఘ్యం వదులుతూ ఎదురంగా వదలాలి. ఈ అర్ఘ్యం వదిలే ముందు 3 సార్లు ఈ ఆదిత్య ఉదయ పారాయణం చేస్తే దీనివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
ముఖ్యంగా ఈ ఉద్యోగ సమస్యలే, వృత్తి ఉద్యోగ సమస్యలే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తొక్కుతాయి. ఎందుకంటే రవి సరకారకుడు, నేత్రకారకుడు కాబట్టి నేత్రానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలుగుతాయి. అలాగే తండ్రితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగం, ఏదైనా ఉద్యోగం చేస్తుంటే అధికారులతో మంచి సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం చేస్తుంటే వ్యాపారానికి సంబంధించిన అధికారులతో మనకు సత్సంబంధాలు, సామాజిక సంబంధాలు బాగుంటాయి. క్రమశిక్షణ అంటూ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా లభించే ఫలితాలు. అయితే ఇక్కడ ఆదిత్య ఉదయం అందరూ చదవలేకపోయినా కూడా ఇక్కడ మీరు క్యాసెట్ పెట్టుకొని, వీడియోలో కూడా ఉంటుంది ఆదిత్య ఉదయం, ఏదైనా క్యాసెట్ పెట్టుకొని వింటూ కూడా పారాయణ చేయవచ్చు. పుస్తకాలు దొరుకుతాయి, 10 రూపాయల కంటే ఎక్కువగా ఉండదు. ఆ పుస్తకం తీసుకొని చూస్తూ ఈ వీడియోలో మీకు ఆదిత్య ఉదయం మొత్తం సారాంశాన్ని ఇస్తూ ఒక్కొక్క శ్లోకానికి అర్థాన్ని కూడా ఇస్తున్నాను. ఒక 2-3 సార్లు చదివితే ఆ శ్లోకాల అర్థాలు అర్థమవుతాయి. కాబట్టి మీరు ఆదిత్య ఉదయం ప్రతిసారి శ్లోకాలతో కాకుండా ఓన్లీ ఆదిత్య ఉదయం మాత్రం పారాయణం చేసుకుంటే సరిపోతుంది. చేసిన తర్వాత 3 సార్లు పారాయణ చేసిన తర్వాత సూర్యోదయ సమయంలో ఓ రాగి చెంబులో నీళ్లు అరగ ఇడుస్తూ 3 సార్లు సప్తాశ్వ రథమారుడం ప్రచండం కష్టపత్వం శ్వేతపత్వధరం దేవం తం సూర్యం ప్రణవం అనే స్తోత్రాన్ని, అనే శ్లోకాన్ని 3 సార్లు చెప్తూ అరగాన్ని ఇడవండి. ఇలా కొంతకాలం 40 రోజుల పాటు చేశారనుకోండి, తప్పకుండా మీకు జీవితంలో ఎదుగులే ఉంటుంది. తర్వాత ప్రతిరోజు ఒకసారి చేసుకుంటే జీవితంలో ఎప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శత్రుబాధలు కూడా అవుతాయి. కోర్టు కేసులు ఉండే వాళ్ళు కూడా ఈ 40 రోజులు సంకల్పంతో చేస్తే కోర్టు కేసులో విజయం సాధిస్తారు. శత్రువుల బాధ ఉండదు, మీకే విజయం లభిస్తుంది. శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపడానికి యుద్ధంలో ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో ఆయన అలసిపోయి ఏం చేయాలో తోచగా చింతిస్తుంటాడు. అలాంటి సమయంలో రావణాసురుడు ప్రత్యక్ష ఎదురులో యుద్ధానికి రమ్మని ప్రేరేపిస్తుంటాడు. అలాంటి సమయంలో దేవతలందరూ చూస్తూ ఉన్న సమయంలో అగస్త్య మహాముని కూడా చూస్తూ ఉంటాడు. అతను ఇక తప్పదని చెప్పి అగస్త్య ముని వచ్చి శ్రీరాముడికి చెప్తాడు, ఈ స్తోత్రాన్ని ఇంకా నీవు ఇప్పుడు సంకల్పంతో పారాయణం చేసి యుద్ధం చేయి, తప్పకుండా గెలుస్తామని చెప్తాడు. అదేన్నమాట. ఆదిత్య ఉదయం ప్రతిరోజు ఉదయాన్నే 3 సార్లు చొప్పున పఠించే వారికి ధైర్యము, జ్ఞానము లాంటి దైవగుణాలు పెరుగుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కఠిన సమస్యలు తొలగిపోతాయి. చింతలు, చికాకులు పోయి దైవభక్తి పెరుగుతుంది. ఇతరుల మీద ద్వేషము, అసూయ, గిట్టంతరము, మాత్సర్యము లాంటి గుణాలన్నీ పోయి మనస్సు ఎప్పుడూ ఈశ్వరుడిపై లగ్నం అవుతుంది. భగవంతుడిపై లగ్నం కలుగుతుంది. అన్నింటికీ మంచి సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత. ఎలాంటి అనారోగ్య సమస్యల్లో కూడా తగ్గిపోతాయి. చర్మ సమస్యలు ఉంటే కూడా అవి కూడా తగ్గిపోతాయి. ఆదిత్య ఉదయం వల్ల ఎలాంటి శుభఫలితాలు కొలుతాయని చూస్తే అంతా ఇంత చెప్పడం కూడా చాలా కష్టమే. చాలా పెద్ద పుస్తకమే అవుతుంది రాస్తూ పోతే. ఆదిత్య ఉదయం అంటే ఒక అక్షయ పాత్ర లాంటిది. మనకి ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు లభించేది. ఆ సూర్యభగవాన్ని మనం శరణు పెడితే. శ్రీరాములు వారు ఈ ఆదిత్య ఉదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళి విజయం సాధించాడు. ఇంతకుముందే చెప్పాను కదా శ్రీరామనారాయణలో జరిగిన విషయాన్ని. ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవాన్ని ప్రార్థిస్తే ఆయురాగ్యాలు మనం ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో విజయం లభిస్తుంది. ప్రతిదీ కార్యసిద్ధి కలుగుతుంది. కొత్త పని ప్రారంభించాలన్నా ఆదిత్య ఉదయం పారాయణ చేసిన తర్వాత ప్రారంభించండి. తప్పకుండా మీకు మంచి పని వెళ్తుంది. అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఉద్యోగానికి అప్లై చేసినా, వ్యాపారం ప్రారంభించినా, ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా, ఏదైనా పరీక్ష రాయాలనుకున్నా ఆదిత్య ఉదయం పారాయణ చేయండి. తర్వాత మీరు ప్రారంభించండి. తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది. ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవానికి ప్రార్థిస్తే ఆరోగ్యాలు, తలపెట్టే కార్యక్రమంలో విజయం లభిస్తుంది. సూర్యుడు నమస్కార ప్రదాత, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని ఎంత అలంకరిస్తే అంత ఆనందిస్తాడు. ఎంత చేసినా ఆయనకు తక్కువనే. అలాగే శివుడికి ఎన్ని అభిషేక ప్రియుడు, ఎన్ని నీళ్లు పోసినా తక్కువనే. మనం ఎన్నో పోస్తూ ఉంటే అంత ఆనందంగా ఆయన మన కోరికలు తీరుస్తాడు. అలాగే సూర్యుడికి ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు, జీవితంలో మీకున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. నమ్మకంతో భక్తితో సూర్యభగవానుడు ప్రత్యక్షుడైన ఎక్కడనో దేవుని కొరకు వెతకడం కంటే కూడా ఎదురుగా కనిపించే ఆ సూర్యభగవాన్ని తలుచుకోండి, నమస్కరించండి. ఒక చిన్న చెంబులో నీళ్ళు తీసుకొని అరగ విడవండి.
ఈ ఆదిత్య ఉదయం పారాయణ చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రత్యక్ష భగవాన్ని సూర్య భగవాన్ని ప్రార్థించడం ద్వారా మీకు జరిగే ఫలితాలు ఏంటంటే ఆయురారోగ్యాలు, ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. నమ్మకంతో భక్తితో చేసి చూడండి, ప్రయత్నించి చూడండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆదిత్య ఉదయాన్ని శ్రద్ధగా పాటిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. మనిషిలో ఒక తేజస్సు అనేది పెరుగుతుంది, ఒకరిలో గ్లో వస్తుంది, ముఖవర్చస్సు పెరిగి ముఖ్యంగా నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధలు తగ్గుతాయి. ఇంతకుముందే చెప్పాను కదా ఆ విషయం. కాబట్టి నేత్ర సంబంధం ఎవరికైనా నేత్రాల్లో పవర్ పాయింట్ పెరిగిపోతూ ఉంటే రోజు ఆదిత్య ఉదయం పారాయణ, సూర్యుడు వచ్చే సమయంలో సూర్యకిరణాలు పడేటట్టుగా చూసుకొని ఆదిత్య ఉదయం పారాయణ చేయండి. మీ యొక్క ఐసైట్ పెరుగుతుంటుంది. అంటే ఆ యొక్క సైట్ ఏదైతే ఉంటుందో తగ్గి మీకు చూపు దృష్టి పెరుగుతుంటుంది. ఇకపోతే ఇప్పుడు ఆదిత్య ఉదయంలోని శ్లోకాలకు అర్థాలను ఇక్కడ వివరిస్తాను. ఒక్కొక్క శ్లోకానికి తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతాయా స్థితం రావడం చాకృతో దృష్ట యుద్ధాయ సముపస్థితం. దీని అర్థం ఏంటంటే యుద్ధం చేసి మిక్కిలి అలసి ఉన్న శ్రీరాముడు సమరంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యొక్క నిలిచి ఉన్నాడన్నమాట. దేవతచ్చ సమాగమ్న ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగిం రామావగస్త్యో భగవాన్ ఋషి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటకు వచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభుతో ఇట్లు పలికెను. ఇప్పుడు అగస్త్యుడు ఉవాచ చెప్తున్నాడు. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏనా సర్వా నరీన్ వస్త సమరే విజయిష్యసి. అనగా దీని అర్థం ఏంటంటే ఓ రామ మహాబాహో నాయన సనాతనమున మిగుల గోప్యం అయిన ఈ స్తోత్రము గురించి తెలిపేదను వినుము. దీన్ని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయం సాధిస్తావు. ఆదిత్య ఉదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయాహం జపే నిత్యం అక్షయం పరమం శివం అని చెప్పాడు. అంటే అర్థమైంది, ఈ ఆదిత్య ఉదయం అనే స్తోత్రం పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీన్ని జపించడంతో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదిస్తుంది. అంటే తప్పకుండా ప్రసాదిస్తుంది, ఎలాంటి అనుమానం లేదు అని ఇక్కడ అర్థం అన్నమాట. 5వ శ్లోకము సర్వమాంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. దీని అర్థం ఏంటంటే ఈ 5వ శ్లోకం యొక్క అర్థము ఇది పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును, అన్ని రకాల వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధి చేస్తుంది. సర్వ జపములలో కూడా అన్ని మంత్రాల కంటే కూడా అన్ని స్తోత్రాల కంటే కూడా శ్రేష్టమైనది. కావున దీన్ని జపించుట ఎంతైనా ఆవశ్యకము నీకిప్పుడు అని చెప్తున్నాడు. పశ్చిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజస్కందం భాస్కరం భువనేశ్వరం. ఈ 6వ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త భూరములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఇక సర్వదేవాత్మకో శ్రీ తేజస్వీ శివాన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిగమిస్తిభి. దీని అర్థం ఏంటంటే 7వ శ్లోకానికి ఇతడు సమస్త దేవతలకు ఆత్మ లాంటివాడు, ఆత్మ అన్నమాట. తేజో రాశి తన కిరణముచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించేవాడు. దేవాసుర గణములతో కూడి సమస్త లోకములకు తన కిరణముచే రక్షిస్తున్నాడు, దారి కూడా చూపిస్తుంటాడు తన కిరణం వెలుగు చేత. 8వ శ్లోకము ఏష బ్రహ్మశ్చ విశ్వశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రోదనకాళోయం సోమయ్యపాంపతి. దీని అర్థం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాళస్వరుడు, యముడు, చంద్రుడు, వరుణుడు అందరూ కూడా పితరో వసవస్సాచిరో మరుతో మనహో వాయుర్వైణి ప్రజాపాణ ఋతుకర్త ప్రభాకర.
దీని అర్థం ఏంటంటే వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నీ ఇతనివే. షడ్ఋతువులకు కారకుడు కూడా ఈ ప్రభాకరుడే అని అర్థం అన్నమాట. ఇక 10వ శ్లోకానికి అర్థము. 10వ శ్లోకం ఏంటంటే ఆదిత్య సవితా సూర్య కగపూష కపిస్తివాన్ సువర్ణ సదృశో భానురిరణ్యారేతా దివాకర. ఆదిత్యుడు జగత్కు సృష్టికారకుడు. జనులు తమ విధులను నిర్వహించుటకు ప్రేరణ ఇస్తుంటాడు. లోకోపకారం కొరకు ఆకాశమును సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణము ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మాండములో ఉత్పత్తికి బీజమైన వాడు చీకట్లను తొలగించుచు దివాసమైన ప్రాణులకు కార్యనిమగ్లను గావిస్తున్నాడు. ఇక 11వ శ్లోకం ఏంటంటే హరిదశ్వ సహస్రార్చి సప్తశస్త్రపరిచిమాన్ తిమిరోన్మదహర్షపుస్వందామార్తాండహంశుమాన్. దీని అర్థం ఏంటంటే శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడు, అసంఖ్యాకములైన కిరణములు గలవాడు, సప్తాను పేరు గల రథాశ్వము గలవాడు. అంటే 7 అశ్వాలతో కలిగిన రథాన్ని కలిగిన వాడనమాట. రథమునకు 7 గుర్రములు గలవాడని అర్థం అన్నమాట. తేజో నిదానములైన కిరణములు ఇతని కిరణములు చాలా తేజవంతమైనవి అదే అర్థం అన్నమాట. సర్వసంహారకుడు. అసలు ఈ సృష్టికి సూర్యకిరణం లేకపోతే ఈ జీవమే లేదు. జీవం ఒక రోజు సూర్యకిరణాలు లేవనుకోండి, ఏమవుతుంది? మనకు చీకటి అయిపోతుంది. ప్రపంచమంతా కూడా అన్ని జీవులకు ప్రాణం. కొన్ని ప్రాణులు అయితే ఆ క్షణంలోనే చనిపోతాయి. కాబట్టి మనకుండే జీవం అంతా కూడా సూర్యుడి కిరణాలలో లభిస్తుంది. సర్వసంహారకుడు, విధానంలో కిరణములకు వాడు, జగత్ప్రళయములకు పిపట దాన్ని మరల సృజించుటకు ఆవిర్భవించువాడు, నిరంతరము తన కిరణములచే జీవులను రక్షిస్తూ జీవం పోస్తూ ప్రకాశిస్తుండే వాడనమాట. హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవి అగ్నిగర్భో అదితే పుత్ర శంఖ శిశనాశన. 12వ శ్లోకానికి అర్థమైందంటే బ్రహ్మాండంలో తన ఉదరమునందు ధరించువాడు, తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదిస్తాడు. తప్పించిపోయేవాడు, దివ్యములైన వెలుగులను కూర్చువాడు, సకల లోకములకు స్తుతిపాత్రుడు. అందరూ ప్రతి లోకంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆయన స్తుతిస్తే అన్ని రకాల శుభాలను ప్రసాదిస్తాడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు, అదితి దేవికి పుత్రుడిగా అవతరించిన వాడు, సాయంకాలమున స్వయంగా శాంతించువాడు, మంచును తొలగించువాడు. మంచుపై కిరణాలు పడితే అవుతుంది, మంచు కరిగిపోతుంది. అలాగా యోపనాథ సమోభేజేరుగజస్సాపారగ ఘనవృష్టిరపామించో వింజవీతి ప్లమంగమ. ఈ శ్లోకానికి అర్థమైందంటే ఆకాశమునకు అధిపతి అయిన వాడు ఈ సూర్యభగవానుడే. రాహువును ఛేదించు లక్షణము గలవాడు. పూర్వాహ్నము ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమును కలిగి ఉండేవాడన్నమాట. ఘనముగా వర్షములను కురిపించువాడు. వర్షములు ఎలా పడతాయి? సూర్యుడి కిరణాలు చేత. సూర్యుడు సముద్రంలో నీరుని తీసుకొని మళ్ళీ ఆ నీటిని ఆవిరి రూపంలో మేఘాలుగా మార్చి ఆ మేఘాలను ఎక్కువ వేడి చేత సూర్యుడి కిరణాల చేత పడడం వల్ల అవి నీరుగా మారి భూమి వర్షాలుగా కురుస్తాయి. అలాగే అందువల్లనే జలములను వర్షింప చేయవాడు అని ఖ్యాతి వహించాడు ఈ సూర్యభగవానుడు. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించేవాడు. సూర్యుడు ఎప్పుడు సంచరిస్తూ ఉంటాడు, ఒక చోట ఉండే పరిస్థితి లేదు. అతివి మండల పృచ్చు పెంగళ సర్వదాపన కవిర్విశ్వ మహాతేజ రక్తస్వరూపోద్వ. అనగా ఈ 14 దాని అర్థం ఏంటంటే వేడిని కలిగిస్తాడు. వృత్తాకారమైన బింబము కలవాడు. అంటే సూర్యుడు రౌండ్గా వృత్తాకారంలో ఉంటుంది, గోళాకారంలో ఉంటుంది. విరోధులను రూపమవ్వాడు. అందుకే శత్రువుల జయం కొరకు ఈ స్తోత్రాన్ని జపిస్తే మనకు మంచి జరుగుతుంది. ప్రభాత సమయాన పింగళ వర్ణము కలవాడు. మధ్యాహ్న సమయాన స్వర్ణ ప్రాణులను తప్పింపజేసేవాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు కలవాడు. సకల ప్రాణుల యందు అనురక్తి కలవాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైన వాడు.
ఈ సూర్యభగవానుడు అని అర్థం అన్నమాట. అలాగే ఆంజనేయ స్వామి కూడా మంచి గురువు సూర్యభగవానుడే కదా. సూర్యుడి ద్వారానే ఆయన అన్ని రకాల శాస్త్రాలు నేర్చుకున్నాడు. నక్షత్ర గతాన అదిపో విశ్వభావన దేశామి తేజస్వి ద్వాశాస్త్ర నమస్తే అంటే ఇక్కడ అర్థం నక్షత్రములకు, గ్రహములకు, తారలకు కూడా అధిపతి ఈ సూర్యభగవానుడే. విశ్వస్థితికి హేతువు. లగ్నాది అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. 12 రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారము. ఇక 16వది నమ పూర్వాయ గిరియాయ పశ్చిమాత్రియే నమ జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ. దీని అర్థం ఏంటంటే ఈ శ్లోకానికి, స్వామి నీవు పూర్వగిరి యందును పశ్చిమగిరి యందును విరసిల్లుచున్నవాడవు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయమును అనుగ్రహించినట్టు ఓ సూర్యభగవానుడా నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. 17వది జయాయ జయభద్రాయ హరేశ్వాయ నమో నమః నమో నమో సహస్రాంశ ఆదిత్యాయ నమో నమః. దీని అర్థం ఏంటంటే జయములను, శుభములను కూర్చేవాడు. అందరికీ ఈ శ్లోక పారాయణ చేసుకుంటే జయాలు, విజయాలు, శుభాలు లభిస్తాయి. శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడవు. వేల కొద్ది కిరణములు గలవాడవు. అతిథిపుత్రుడు అయిన శ్రీ సూర్యభగవానుడా నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః మార్తాండాయ నమో నమః అని కూడా అంటారు ఇక్కడ. అర్థం నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించేవాడవు. శీఘ్రముగా ప్రయాణించేవాడవు. పద్మములను ప్రకాశింపజేయవాడు. జగత్ప్రలయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భించినట్టే ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. ఇక్కడ ఉదయం సూర్యకిరణాలు పడితే కానీ పద్మాలు విచ్చుకోవు కదా. అలాగే మనం ఈ జీవులు అన్నీ కూడా వెలుతురు లేకపోతే మన జీవిత దినచర్యను ప్రారంభించలేము. సూర్యకిరణాలు ప్రారంభించడం, సూర్యుడు కనిపించకపోయినా సరే సూర్యకిరణాల వల్ల కొంత తెల్లవాడుతుంటే వెలుతురు వస్తుంటుంది. ఆ వెలుతురు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహమే కదా. అప్పటి నుంచే దినచర్య ప్రారంభమవుతుంది. కోడికూత కూడా ఆ టైంకి వస్తాయి. పక్షుల కిలకిలా రావాలతో సూర్యభగవానుడు ఉదయించినప్పటి నుంచి ప్రారంభమవుతుంది వినిపించడం. బ్రహ్మేశానాస్తాయ సూర్యవర్షితే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ అక్షయ నమః. ఇది 19వ శ్లోకము. అర్థము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సు సంపన్నుడవు. కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకాలమున లయకారుడవు. అందువల్ల రుద్రస్వరూపుడమైన ఈ ఓ సూర్యభగవానుడా నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఇక్కడ 20వ శ్లోకానికి వస్తే తమోజ్ఞాయ హిమజ్ఞాయ శ్రుతజ్ఞాయ మితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతహే నమః. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంవరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపజేయుచు దివ్య తేజస్సు విరజిమ్ముచు జ్యోతులను అధిపతివైన నీకు నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది ఏంటంటే శత్రుజయం కలుగుతుందనే విషయాన్ని ఇక్కడ ఈ సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల శత్రుజయం కలుగుతున్న విషయాన్ని ఇక్కడ వివరించారు. తప్త చామీకరాభాయ హరయే విశ్వకర్మణే నమస్తు నిజ్ఞాయ రుచయే లోక సాక్షినే అన్నారు. దీని అర్థం ఏంటంటే 21వ శ్లోకం బంగారం వంటి వన్నె గలవాడవు. ఆహుతులను గ్రహించి వాడవు. సర్వ జగత్కర్తవు. తమస్సులను పారద్రోలు వాడవు. ప్రకాశ స్వరూపుడవు. జగత్తున జరిగేది సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. 22వ శ్లోకము నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపశ్చేష వర్షత్యేష గపస్థిభిః. ఈ 22వ శ్లోకం అర్థం ఏంటంటే ఓ రఘునందన ఈ ప్రభుయే సమస్త ప్రాణులను లయమనర్చువాడును. పిదప సృష్టించి పాలించువాడును. ఇతడే శివుని యొక్క అంశ. ఇతడు తన కిరణముల చేత జగత్తును తప్పింపచేయును. వర్షములను ప్రసాదించుతున్నాడు అని శ్రీరామునికి వివరిస్తున్నాడు. 23వది ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏషైచ వా అగ్నిహోత్రం చ బలం చైవ
అగ్నిహోత్రినాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఇతడు సకల ప్రాణుల్లో అంతర్యామిగా ఉంటాడు. మన శరీరంలో ఉండే జీవానికి కారణం ఈ సూర్యభగవానుడే. వారు నిర్దిష్టను తాను మేల్కొనియే ఉంటాడు. హవిస్సు యొక్క స్వరూపం ఇతడే, తత్ఫల స్వరూపం ఇతడే. మనం హోమం చేసే హవిస్సులో ఇచ్చే హవిస్సులన్నీ కూడా సూర్యభగవాను యొక్కదే. అది విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. వేదాశ్చ కృతవచ్చయ క్రతూనాం బలమేవచ యాని కృత్యాని లోకే సర్వయేశ్వర ప్రభు. ఈ 24వ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములో జరిగేది సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 25వ శ్లోకం ఏ నమోచ్చు కుచ్చేషు కాంతారేషు బహిష్ట కీర్తియన్ పుష్కచ్చిన్నావసీదత రాఘవ. అర్థము రఘురామ ఆపదల ఎందును, కష్టముల ఎందును, మార్గముల ఎందును, భయస్థితుల ఎందును ఈ స్వామిని కీర్తించిన నాశనం జరుగుతుంది. మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఆపదలు వచ్చినా ఆ సమయంలో ఈ సూర్యభగవాన్ని మనం ధ్యానించడం వల్ల మన ఆపదలను తొలగిపోతాయని ఈ శ్లోకములో మనకు తెలుపబడుతుంది. పూజ చేస్తే మేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్వా యుద్ధేషు విజయసి. దీని అర్థం ఏంటంటే దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్యభగవాన్ని ఏకాగ్రతతో పూజించాలి. ఈ ఆదిత్య ఉదయమును ముమ్మార్లు జపించిన నీవు ఈ మహాసంగ్రామం విజయం పొందుతావు. శ్రీరామునికి చెప్తూ అగస్త్యముని వివరిస్తున్నాడు. ఈ శ్లోకాన్ని అనక ఈ సూర్యభగవాన్ యొక్క స్తోత్రాన్ని ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే పూజిస్తారో వారు 3 సార్లు పూజించాలి, 3 సార్లు జపించాలి. ఇలా 3 సార్లు జపం చేస్తే నువ్వు రావణుని సంవరించగలవు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ కలియుగంలో రావణులు లేకపోయినా, రావణులు లాంటి శత్రువులున్నా, మన ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎలాంటి నష్టం జరిగినా జరగకపోయినా మనం ఈ శ్లోక పారాయణ చేయడం వల్ల మనకు వారి నుంచి ఇబ్బందులు రాకుండా ఆ సూర్యభగవానుడు కాపాడుతాడు. అస్మింక్షణే మహాబాహో రావణంతం వదిష్యసి ఏ ముక్త తదాగత్యో జగామతం యథాగతం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే మహాబాహో రామ, ఈ క్షణమునే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానంకు తిరిగి చేరుకున్నాడు. నీవు ఈ శ్లోకాన్ని పఠించి ఇప్పుడు 3 సార్లు పఠించిన తర్వాత యుద్ధం చేయి రావణుతో, అప్పుడు రావణుని నీవు వధించగలవు అని ధైర్యంగా వధించగలవు, ఎలాంటి అనుమానం లేదనే విషయాన్ని అక్కడ వివరించి ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. ఏతశ్రుత్వా మహాతేజ నష్టశోకవత్తదా దారాయమాస సుప్రీతో రాఘవ ప్రేతాత్మవాన్. మహాతేజస్వైన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఆదిత్య ఉదయ మహిమను గ్రహించి ఉపదేశం పొంది చింతారహితుడయ్యాడు. ఆయన మనసులో చింతలన్నీ తొలగిపోయాయి. ఆయన ధైర్యంగా రావణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్య ఉదయం మంత్రమును మనస్సునందు నిలుపుకొని 3 సార్లు పారాయణం చేసి యుద్ధానికి బయలుదేరాడు. ఆదిత్య ప్రేక్ష జప్తాత్ పరం హర్షమోహత్వం త్రిరాచమ్య శుచిర్భూత ధనురాధాయ వీర్యవాన్. 10 ముమ్మార్లు అనగా ఆచమించి శుచి అయి సూర్యభగవాన్ని చూస్తూ ఈ మంత్రము జపించి పరమ సంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనము ధరించను అని ఈ శ్లోకంలో అర్థం చెప్పారు. అంటే ఆయన ఏం చేశాడు? శ్రీరామచంద్రుడు 3 సార్లు ఆచమనం చేసి 3 సార్లు ఆదిత్య ఉదయ పారాయణ చేశాడు. భక్తి శ్రద్ధలతో జపించి సంతుష్టుడయ్యాడు. ఇక తప్పదు, ఇంకా రావణుని నేను చంపగలుగుతానని నాకు దృఢ నమ్మకంతో యుద్ధానికి ధర్మం చేతబున్నాడు. రావణం ప్రేక్ష శిష్టాత్మ యుద్ధాయ సంపాకప సర్వయత్తేన మహదావతే వదే తస్య ధృతో భవత్. మిక్కిలి సంతుష్టుడైన ఆ రాముడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించను. అన్ని విధములుగా గట్టి పూరికతో ఆ నిశాచరుని వధించిన కృతజ్ఞుడైన ఆయన మనసులో ఎలాంటి అపనమ్మకాలు లేకుండా దృఢనిశ్చయం ఏర్పడింది. ఈ శ్లోక పారాయణం చేసిన తర్వాత ధనుస్సును ధరించి తప్పకుండా నేను రావణుని వధిస్తానని మనసులో సంకల్పించుకొని ధైర్యంగా ముందుకు సాగాడు. కృతనిశ్చయంతో ముందుకు పోయాడు. అతరవి రవిధన్ని దీక్షరామన పరమం ప్రహస్యమాణ నిశ్చిచరపతి సంక్షయం విదిత్వా సురణ మజ్జగతో వచస్తురేతి. దీని అర్థం ఏంటంటే ఇక్కడ పిమ్మట దేవతల మధ్య ఉన్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యం అని ఎరిగి మనస్సులో ఉల్లాసాన్ని పొందినవాడై పరమ సంతోషంతో శ్రీరాముని చూచి రామా త్వరపడుము అని పలికెను అని అర్థం అన్నమాట. ఇక్కడ
సూర్యోపాసనలో అత్యంత గుప్తనామం హిరణ్యగర్భాయ. ఈ నామం అర్థం సృష్టి స్థితి లయకర్తలైన బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపం ఇతడే అని అర్థం అన్నమాట. భక్తితో భగవతే హిరణ్యగర్భాయ నమః అని సూర్యభగవాన్ని స్మరిస్తే విశేషంగా ఈ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం పాత్రులవుతారు. కాబట్టి ఈ స్తోత్రపారాయణం చేయడం ద్వారా మీకు జీవితంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందరికి శుభం కలగాలని. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ శుభం కలగాలని కోరుతూ ముగిస్తున్నాను. శుభమస్తు.